హాయ్ అండి, అందరూ బాగున్నారా? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయని. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికి దుఃఖాన్ని మిగిలిస్తున్నారు? దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవరికి ఏ దానం చెయ్యరు, కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నారు, ఏ నారద, మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభువు విష్ణువు ఇలా అన్నారు, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగగా, ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి, ఏంటి అని అడిగాడు. మాకు బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా, దానికి సేటు, మీ బాబు సొమ్ము ఏమైనా ఎక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు అని అంటాడు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్నిచ్చాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నారు, ఏంటి స్వామి, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు, అన్ని మాటలని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలని అంటున్నారు, అలా అంటారేంటి స్వామి అనగా, దానికి స్వామి, పద నారద వెళ్దాం అంటాడు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి, మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినటానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినటానికి ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకుని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చొనిబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, అందుకే ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు. నారదుడు అంటున్నాడు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి కావాలని దీవించారు, ఈ తల్లి మన ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అంటాడు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావడం లేదు, మీరు నాకు చెప్పండి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది, తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తూ ఉంది, నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇదే అర్థమైంది, మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరమిచ్చారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వదించాను
ఆ ధనాన్ని మూటల మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అప్పటికీ భగవంతుని సుఖలోకాలకు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటాం, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా, భగవంతుని విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంటే దైవం ఉంటుంది. ఇటువంటి ఇంకెన్నో విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.